హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇక్కడ వరకు వచ్చింది ప్రిపరేషన్ మన హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళది, అలాగే డిఎస్సి వాళ్ళది. సో రీసెంట్గా మనకు ఒక సిస్టర్ మెసేజ్ చేసింది, అక్క మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఓన్లీ 6 గ్యారెంటీస్ ఉన్నాయి కదా, అవి ఒక్కటి చదువుకుంటే సరిపోతుందా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా, అవసరం లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది. సో తను అడిగిన తర్వాత అనిపించింది, అంటే అదొక్కటే కాదండి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. అంటే పథకాలతో పాటు కొన్ని మనకు మార్చి తర్వాత కొన్ని వచ్చినటువంటి పథకాలు కూడా ఉన్నాయి. టీ సేఫ్ ఒకటి ఉంది, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంది, తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ ఉంది, అలాగే మనకు సంబంధించిన మహిళలకే ఒక 3-4 ఉన్నాయండి. ఎందుకనంటే మనకు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ఉంది కదా కమిటీ, ఆ కమిటీ సంబంధించింది మనకు ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్కి డిఎస్సికి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడిగిన గృహజ్యోతి మహిళా శక్తి పథకం ఉంది కదా, సో దాంట్లో ఆ పథకంలో నుంచి ఏ విధంగా అయితే అడిగిందో మేబీ మనము ఈ క్వశ్చన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కూడా అంటే 14th మార్చిన 2024 మనకు గౌ టు స్కూల్ కమిటీ వెయ్యాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో ఒక కమిటీ అనేది ఉంటుంది. సో ఈ కమిటీకి ఒక ఉమెన్ని ప్రెసిడెంట్గా ఉంచాలి, అలాగే హెచ్ఎం కన్వీనర్గా ఉంటారు అని చెప్పేసి మనకు ఈ కమిటీ అనేది చెప్తుంది. అలాగే దీని ద్వారా అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అని అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు ఉంటాయి కదా, సో వాళ్ళ తరపు నుండి ఈ కమిటీ అనేది ఏర్పడుతుంది. సో ఆ స్వయం సహాయక సభ్యులు ఉన్న వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడం, అలాగే వాళ్ళను ఇందులో ఒకరిని ప్రెసిడెంట్ చేయడం. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఉమెన్సే కదా స్వయం సహాయక సంఘాలు అనేటి. సో మిడ్ డే మీల్స్ ఎలా ఉంటుంది, స్కూల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, బెంచెస్, టాయిలెట్స్, రూమ్స్, విండోస్, అలాగే బోర్డ్స్, సో ప్రొజెక్టర్స్, కొన్ని స్కూల్స్లలో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ప్రతి ఒక్కటి స్కూల్ లెవెల్లో ఉన్న అన్ని రకాల యాక్టివిటీస్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. అలాగే ఆ స్కూలుకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ని ఈ స్వయం సహాయక బృందంలో ఉన్నటువంటి ఒక సభ్యురాలు ఎవరైతే కుట్టడం వచ్చో వాళ్ళకి ఈ యూనిఫామ్స్ని కుట్టించడం వాళ్ళతోనే జరుగుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఓన్లీ ఈ 6 పథకాలే కాకుండా ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పథకాలు కూడా ఉన్నాయి. అలాగే టీ సేఫ్ పథకం ఉంది, తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ కూడా ఉంది. టీ సేఫ్ పథకం అనేది మన మహిళల భద్రత కోసం, అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ, ఇంకా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ కొన్ని అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, సిటీ ఏరియాస్లలో క్యాబ్ ఫెసిలిటీ, అలాగే ఇప్పుడు ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి. సో ఇలాంటి వాటిలలో మన మహిళలు ప్రయాణించినప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూర్, అలాగే నైట్ టైం ఐటీ వాళ్ళు జాబ్ చేసి ఇంటికి రావాలని అంటే ఇన్సెక్యూర్గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళకు సేఫ్గా ఉండడానికి టీ సేఫ్ యాప్ అనేది ఒకటి మనకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఈ టీ సేఫ్ యాప్లో మనం రిజిస్టర్ అయి ఉంటే మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నామో ఎక్కడి వరకు సేఫ్గా వెళ్ళినాం అనేది మన లాగిన్ డీటెయిల్స్ మొత్తం, మన రైడ్ మానిటరింగ్ మొత్తం ఆ సర్వీస్ యాప్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ మన క్యాబ్ అనేది రాంగ్ రూట్లో వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఆ మానిటరింగ్ అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకప్పుడు మనకు 100 కానీ 112 అనేది మనము డైలింగ్ చేస్తాం కదా, సో అట్లా వితిన్ మినిట్స్లోనే మనకు దీని ద్వారా సేఫ్ అనేది ఉంటుంది, అంటే లైంగిక వేధింపులకు గురి కాకుండా అనేది. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిల్లంటే మన తెలంగాణలో ఉండే ఉమెన్ సేఫ్టీ వింగ్స్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ యాప్ని. ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ తెలంగాణ మహిళా శక్తి స్కీమ్. ఈ తెలంగాణ మహిళా శక్తి స్కీము అలాగే టీ సేఫ్ యాప్ ఈ రెండు కూడా ఒకే రోజు ఇంట్రడ్యూస్ అయినాయి. మార్చి 12th రోజు అండి 2024. సో మార్చి 12th 2024. మిగతా మనకు మహిళా శక్తి కానీ ఈ గృహజ్యోతి పథకం అయితే ఫిబ్రవరి 27 ఉంటుంది. అలాగే కొన్ని పథకాలు అయితే మనకు సేమ్ డేట్స్ ఉన్నాయి. అంటే ఇంద్రమ్మ ఇల్లు మాత్రం మార్చి 11 ఉంటుంది, మార్చి 11 ఉంటుంది. గృహజ్యోతి వచ్చేసి మనకు ఫిబ్రవరి 27 ఉంటుంది. అలాగే మనకు ఇది
మహాలక్ష్మి పథకం కూడా February 27 ఉంటుంది. ఇట్లా గృహజ్యోతి February 27, మహాలక్ష్మి February 27. సో ఇట్లా ఇందిరమ్మ ఇల్లేమో March 11. అన్నీ ఓన్లీ ఫిబ్రవరి మార్చి మధ్యలోనే ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇల్లు March 11కు ఇంట్రడ్యూస్ అయింది. అలాగే అమ్మ కోసం ప్రోగ్రామ్ అని చెప్పేసి మొదటిసారి ప్రవహించే మహిళల కోసం ఇదొకటి బిడ్డను ప్రసవించినటువంటి ఒక మహిళను సేఫ్గా సురక్షితంగా ఉంచడము ఈ సంవత్సరంలో అంటే 2024 మార్చి 21లో ఇది దేశంలోనే మొదటి పథకం అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మ కోసం ప్రోగ్రాం అని చెప్పేసి ఇది మొదటిసారి ప్రసవించే మహిళల కోసం అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు కూడా March 11కే ఉంది. ఇంద్రమ్మ ఇల్లు March 11, అలాగే అమ్మ కోసం పథకం March 11, టీ సేఫ్ కూడా March 12. సో తెలంగాణ మహిళా శక్తి March 12, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ March 14. ఇట్లా ఈ పథకాల యొక్క డేట్సే కాకుండా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే రిజర్వేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే కులగణన సర్వే అని చెప్పేసి కూడా ఉంది ఒకటి. ఆర్థికపరమైన, రాజకీయపరమైన, సామాజిక పరంగా వాళ్ళను ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి కులగణన చెయ్యాలి అని చెప్పేసి మన ప్రభుత్వం వాళ్ళు చేసిండ్రు. అలాగే రీసెంట్గా మనకు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా వచ్చింది కదా, సమాంతర రిజర్వేషన్స్ పర్సన్స్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇట్లా ఇవ్వాలి ఇయర్ నుంచి ఇయర్ వరకు అని చెప్పేసి. సో ఓన్లీ మనకున్నది ఇప్పుడు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరా పథకము ఇట్లా ఈ పథకాలే కావు. టీ సేఫ్, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల, ఇన్సూరెన్స్, అలాగే దాంట్లో మనకైతే ఇప్పుడు నేను మన హాస్టల్ వెల్ఫేర్ రాసే వాళ్ళకైతే అమ్మ ఆదర్శ పాఠశాల అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే అమ్మ కోసం ప్రోగ్రామ్ అని ఒకటి, విద్యా భరోసా కూడా ఉంది కదా. సో విద్యా భరోసా కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే విద్యా భరోసాకు ప్రతి స్టూడెంట్కి 5 lakhs ఫర్ ఎవ్రీ స్టూడెంట్కి అని చెప్పేసి ఇస్తుండ్రు. సో దానికి కూడా మనకి ఏ విధంగా ఇస్తుందో ఒక కార్డు రూపంలో అమౌంట్ చేతికి ఇస్తే ఖర్చు చేసుకుంటారని చెప్పేసి దాన్ని ఒక కార్డు రూపంలో ఇస్తుండ్రు. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్ సెట్ ఎవ్రీ మండల్ అని చెప్పేసి ఒకటి చెప్పిండ్రు. అంటే విద్యా భరోసాలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రతి ఒక్క మండల్లో ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలని కూడా చెప్పిండ్రు. సో ఇట్లా ఇంపార్టెంట్